అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండి, మనం కరెక్ట్‌గా గాని మ్యూచువల్ ఫండ్స్ అందుకోగలిగితే, మనం కోటీశ్వరులం అవ్వగలమా అసలు? సో మనం తీసుకున్న ఫండ్స్‌ని బట్టే ఉంటుందండి మనం కోటీశ్వరులు అవుతామా లేదా అని. ఇప్పుడు చాలా మంది ఇన్వెస్టర్స్ మా దగ్గరకొస్తారు. వాళ్ళ పోర్ట్‌ఫోలియో చూపిస్తారు. చూస్తే అన్ని ఎస్‌బీఐ ఫండ్స్ ఉంటాయి. అంటే ఎస్‌బీఐ లార్జ్ క్యాప్, ఎస్‌బీఐ మిడ్ క్యాప్, ఎస్‌బీఐ స్మాల్ క్యాప్, ఎస్‌బీఐ. చూడండి సాధారణంగా అందరూ కొంటారు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ కొంటారు. కానీ ఎట్లాంటి కంపెనీ దగ్గర మిడ్ క్యాప్ తీసుకోవాలి? ఎలాంటి కంపెనీ దగ్గర స్మాల్ క్యాప్ తీసుకోవాలి? ఎలాంటి కంపెనీ దగ్గర లార్జ్ క్యాప్ తీసుకోవాలనే అవగాహన వాళ్ళకి ఉండదనమాట. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. అందరికీ తెలుసు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని. అట్లాగే ఫండ్ హౌసెస్‌లో కూడా లార్జ్ క్యాప్ ఫండ్ హౌసెస్ ఉంటాయి, స్మాల్ క్యాప్ ఫండ్ హౌసెస్ ఉంటాయి, మీడియం ఫండ్ హౌసెస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. లార్జ్ క్యాప్ ఫండ్ హౌసెస్ అంటే ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సి, ఐసీఐసీఐ, ఆదిత్య బిర్లా ఇవన్నీ లార్జ్ క్యాప్ ఫండ్ హౌసెస్ అంటారు. వాటిలో వాల్యూమ్స్ బాగా ఉన్నాయి. ఎప్పటినుంచో ఇవి బాగా జనంలో ఉన్నాయి కాబట్టి వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన శాంకో కానియండి, కొత్తగా వచ్చిన బజాజ్ ఫైనాన్సర్ కానియండి, ఇవి చిన్న చిన్న ఫండ్ హౌసెస్. వాటిలో తిప్పికొడితే మనకి 1000 కోట్లు కూడా ఉండదు. సో మనం ఎట్లాంటి ఫండ్స్ తీసుకోవాలంటే ఈ ఏవైతే లార్జ్ క్యాప్ కానియండి, లార్జ్ మిడ్ క్యాప్ కానీ ఉన్నాయో అవి మనం స్మాల్ కంపెనీస్ దగ్గర తీసుకోవాలి. ఏవైతే మనం అనుకుంటున్న ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఉన్నాయో అవి లార్జ్ ఫండ్ హౌసెస్ దగ్గర తీసుకోవాలన్నమాట. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగానే మనం చేసుకోవాలి. సో అట్లా మనం కనుక అన్నీ ఆలోచించి కనుక రిటర్న్స్ తీసుకుంటే ఇది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే మాకున్న ఎక్స్‌పీరియన్స్‌లో ఏ ఒక్క ఫండ్ కూడా టాప్‌లో కంటిన్యూ అవ్వదు. ఈ ఒక 3 ఇయర్స్ టాప్‌లో ఉందంటే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ 3 ఇయర్స్ డౌన్‌లో ఉంటుంది.